హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఆలు వంకాయ టమాటా కర్రీ చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీని ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. రైస్ చపాతీలోకి చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి పావు కిలో వంకాయలను 3-4 సార్లు బాగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసి ఉంచాలి. తరువాత పావు కిలో టమాటాలను కూడా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 మీడియం సైజ్ బంగాళదుంపలను పైన చెక్కు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత బంగాళదుంప ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బంగాళదుంపను మగ్గనివ్వాలి. ఆలు ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. వంకాయలు కూడా ఈ విధంగా కొద్దిగా వేగిన తర్వాత అందులో టమాటా ముక్కలు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాను మెత్తగా మగ్గనివ్వాలి. టమాటా కూడా ఈ విధంగా బాగా మగ్గిపోయిన తర్వాత పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మీకు కొంచెం కర్రీ పల్చగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని ఎక్కువ పోసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత వంకాయ కర్రీ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీని మరో నిమిషం పాటు ఉడకనివ్వాలి. 1 నిమిషం తర్వాత ఆలు వంకాయ టమాటా కర్రీ మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలు వంకాయ టమాటా కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.